నమస్కారం మెస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు. మొదటి దశలో 23 ఆలయాలు సంబంధించి మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేయాలని ఆదేశం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం. వరదల సమయంలో ఇబ్బందులు పడకుండా సమగ్రమైన ప్రణాళికలు చేస్తుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. జనరేటర్ బ్యాకప్ తో పంపింగ్ హౌస్ నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడి. రాష్ట్రంలోని అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్న ముఖ్యమంత్రి మొదటి దశలో 23 ఆలయాలకు సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకి సూచించారు. మాస్టర్ ప్లాన్ ఆగమ శాస్త్రానికి అనుగుణంగా ఉండాలని, టెంపుల్ టూరిజానికి ఇవి గ్రోత్ ఇంజన్లు అయ్యేలా చూడాలని చెప్పారు. దేవాలయ భూములు ఆక్రమణలకి గురవ్వకుండా ఆస్తుల్ని పరిరక్షించేలా వాణిజ్య సంస్థలకి లీజుకిచ్చేందుకు కమిటీ వేసి సమగ్ర విధానాన్ని తీసుకుని రావాలని అన్నారు. దీంతో వచ్చే ఆదాయాన్ని తిరిగి ఆలయాల అభివృద్ధికి వినియోగించాలని తెలిపారు. సచివాలయంలో దేవాదాయ శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. దేవాదాయ శాఖలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న డిప్యూటీ కమిషనర్, గ్రేడ్ 1-3 ఈవోతో సహా భారీగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. మొత్తం 5 విభాగాల్లో 137 పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ 6, అసిస్టెంట్ కమిషనర్ 5, గ్రేడ్ 1 ఈవో 6, గ్రేడ్ 3 ఈవో 104, 16 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేయాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అలాగే రాష్ట్రంలోని 23 ప్రధాన ఆలయాలు ఉండగా వీటిలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ, అన్నవరం, ద్వారకా, తిరుమల, సింహాచలం ఇలా 7 ఆలయాల్లో మాత్రమే నిత్యాన్నదానం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి మిగిలిన 16 ఆలయాల్లో కూడా భక్తులకి అన్నదాన పథకం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిశుభ్రత ఉండేలా భక్తులకి పవిత్ర భావన కలిగేలా అందించాలి. ఇందుకోసం వాలంటరీగా వచ్చే వారిని సేవలను వినియోగించుకోవాలి. బాలాజీ ఆలయ నిర్మాణ నిధి ఏర్పాటు చేసి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 1 చొప్పున కొత్త ఆలయం నిర్మాణం చేపట్టాలని తెలియజేశారు. రాష్ట్రంలో 12 జ్యోతిర్లింగ, అష్టాదశ శక్తిపీఠం 2 కొలువైన ఒకే ఒక క్షేత్రం శ్రీశైలం అని, తిరుమల తిరుపతి స్థాయిలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు అన్నారు. సూపర్ 6 పథకాలలో భాగంగా ఇప్పటికే వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల నగదుని పెంచామని చెప్పారు. గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లని మరలా పునఃప్రారంభించి పేదలకు అన్నం పెడుతున్నామని చెప్పారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లని ఇస్తున్నట్లు తెలిపారు. మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసేలా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 63వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో గర్భిణీ మహిళలకి సామూహిక సీమంతల కార్యక్రమాన్ని సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోండా ఉమామేశ్వరరావు గర్భిణీ మహిళల్ని తన తోబుట్టువులుగా భావించి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పండ్లు, మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. మహిళా వికాసానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని తెలియజేశారు. మహిళా సంక్షేమం దిశగా టీడీపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన ఆధ్వర్యంలో ప్రభుత్వ పరంగా గర్భిణీ మహిళలకి సీమంతాలు జరిపామని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశాయని చెప్పారు. మరలా ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి గర్భిణీ మహిళల్ని తమ తోబుట్టులాగా భావించి పుట్టింటిలో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సామూహిక సీమంతాలు సైతం జరుపుతున్నామని చెప్పారు. గర్భిణీ మహిళల ఆరోగ్యం పరిరక్షణకి పెద్దపీట వేస్తూ సుఖప్రసవం జరిగి మహిళ ఇంటికి పండింటి బిడ్డతో తిరిగి వచ్చేలాగా ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందని పలువురు తెలిపారు. పలువురు గర్భిణీ మహిళలు మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా టీడీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే బోండా ఉమ తమని తోబుట్టువుల్లాగా భావించి సీమంతం జరపడం, పసుపు, కుంకుమ, చీర, పండ్లు వంటివి అందచేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మహిళా పక్షపాత అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని రకాలుగా మహిళలకి ప్రాధాన్యం కల్పిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను అమలు చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం. 3,000 పెంచిన 4,000 చేశాం. వికలాంగులకు 3,000 పెంచిన 6,000 చేశాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి పేదవాడికి పట్టిడన్నం కడుపు నిండా తినేటట్టుగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అలాగే మహిళలకి 3 సిలిండర్ల గ్యాస్ బండ్లు అని చెప్పాం, దానికి అమలు చేస్తున్నాం. వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల నుంచి తల్లికి వందనం పేరుతో ఏదైతే చదువుకునే పిల్లలు ఉన్నారో 2 పిల్లలుంటే 30,000 రూపాయలు, 3 పిల్లలుంటే 45,000 రూపాయలు ఈ నెల నుంచి ఇస్తున్నాం. అట్లాగే మహిళలకి ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇస్తామని
ఎన్నికల ముందు చెప్పాం. దాన్ని జూన్ నెల నుంచి మహిళల ఖాతాలో డబ్బులు కూడా వేయబోతా ఉన్నాం. మహిళలకు ఉచితంగా బస్సు పెడతాను, దాన్ని కూడా నెరవేరుస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీ ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇవ్వనటువంటి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మా గర్భిణీ స్త్రీలు, మా గర్భిణీ చెల్లెమ్మలకి పుట్టింటి వాళ్ళు చేసినట్టు సామూహిక శ్రీమంతం ప్రతి డివిజన్లో చేస్తున్నాం. వాళ్ళకి పుట్టింటి వాళ్ళు పెట్టినట్టుగా చీర, సారె, మరి గాజులు, పసుపు, కుంకుమ, స్వీట్లు కూడా ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పండంటి బిడ్డని ప్రసవించేటట్టుగా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అంగన్వాడీ టీచర్ల ద్వారా, అంగన్వాడీ సూపర్వైజర్ల ద్వారా ప్రతి జాగ్రత్తని వాళ్ళకి చెప్తూ రేపు నెలలు నిండిన తర్వాత పండంటి బిడ్డని, ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించడానికి ప్రభుత్వం పౌష్టికాహారంతో అన్ని జాగ్రత్తలు కూడా తీసుకొని చర్యలు చేపడతా ఉన్నాం. ఈరోజు 63వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, మా ప్రధాన కార్యదర్శి కోలాసీను, డివిజన్ ఇన్ఛార్జి మోతుకూరు కాసిం, మా మహిళా నాయకురాళ్ళు లబ్బా దుర్గ కానీ, మాజీ కార్పొరేటర్ పైడి తులసి కానీ, ఇంకా మా నాగమణి, జనసేన నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజును అత్యంత వైభవంగా మా చెల్లెళ్ళకి శ్రీమంతం చేయటం సంతోషంగా ఉంది. భోజనాలు కూడా ఏర్పాటు చేసి మాకు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మా సొంత అన్నయ్య లేదా తోబుట్టులు ఎలా చేస్తారో అలాగా పుట్టింటోళ్ళు చేసే విధంగా శ్రీమంత కార్యక్రమాలు చేశారు. చీర, పూలు, పళ్ళు అన్నీ బాగా చేశారు. చాలా బాగుంది. ఏ ప్రభుత్వంలో ఇలా చేయలేదు. ఈ ప్రభుత్వంలో ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మా గారు మమ్మల్ని సొంత చెల్లిలా చూసి బాగా చేశారు. మాకు పుట్టింట్లో ఎలా చేస్తారో అట్లనే చేశారు. బాగా చేశారు. మాకు సీమంతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా బాగా చేశారు. చాలా ఆనందంగా కూడా ఉంది. ఎక్కడ చేయలేనట్టుగా చేశారు. బాగా చాలా హ్యాపీ. ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా వేసవి తాపాన్ని తట్టుకునేలాగా చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం 60వ డివిజన్ వాంబే కాలనీ ఏ బ్లాక్ లో కార్పొరేటర్ కంచి దుర్గా మరియు కంచి ధనశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 2వ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. వేసవిలో తీవ్రమైన వేడిని దృష్టిలో పెట్టుకుని ప్రతి డివిజన్ లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకి కొంత ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. ఆటో రిక్షా డ్రైవర్లు, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చే మహిళల అవసరాలని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి ఎం మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బేవర సూర్య, కె రామరాజు, బుగత శ్రీరాములు, మైనంపాటి సుబ్బలక్ష్మి, ధర్మాన రాము, జనసేన నాయకులు కామల్ల సోమనాథం, పుప్పాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ప్రజలకి ఈ మండే ఎండల్లో వల్ల ఏవి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అర్జెంటు అత్యవసర పనుల్లో తప్పితే ఈ ఎండల్లో బయటకు రావద్దు అని ప్రభుత్వ పరంగా విజ్ఞప్తి చేశాం. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వాళ్ళ కోసం అన్ని చర్యలు కూడా అసంఘటిత కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, ముఖ్యంగా మా మహిళా సోదరీమణులు కానీ ఏదైనా అర్జెంటు పనుల మీద రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉండేదానికి ప్రభుత్వ పరంగా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా అన్ని డివిజన్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎన్ని చలివేంద్రాలు కావాలో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే రోటరీ క్లబ్లు, వాసవి క్లబ్లు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసాం. వాళ్ళందరూ కూడా చలివేంద్రాలు అలాగే మజ్జిగ పంపిణీ కేంద్రాలు కూడా పెట్టారు. ఈరోజు 60వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి కంచి దుర్గ గారు, అలాగే మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సూరి, ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఇన్ఛార్జి మల్లేశ్వరరావు, మరి ధన, ఇక్కడ డివిజన్ పార్టీ నాయకులు అందరూ కలిపి మొన్న కూడా ఒక సెంటర్లో, ఇక్కడ స్కూల్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈరోజు సి బ్లాక్ సెంటర్లో మరొక చలివేంద్రం ఏర్పాటు చేసి మరి జ్యూస్ని ఇక్కడ పంచడం జరిగింది. సంతోషం. హృదయపూర్వకంగా ఈ కమిటీ మొత్తాన్ని కూడా, మా నాయకులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్ని డివిజన్లో కూడా ఇట్లా ఏర్పాటు చేయాలి. ప్రజలకి సేవ చేయటమే మనకున్నటువంటి ధర్మం.
కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది ఆనవాయితీ. దీంట్లో కూడా పెద్ద ఎత్తున పాల్గొమని పార్టీ శ్రేణులందరికీ కూడా ఈరోజు వాంబే కాలనీలో ఏ బ్లాక్ సెంటర్ నందు చలివేంద్రం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. బోండా ఉమా గారి సూచనల మేరకు అనేక బ్లాకుల వద్ద అనేక సెంటర్లలో కూడా వాంబే కాలనీలో ఇది 2వ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా అందరూ కూడా మజ్జిగని ఏర్పాటు చేస్తుంటే మేము 2వసారి సుగంధ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఒకటే మనవి, ఎండాకాలం చాలా జాగ్రత్తలు వహించాలి. ఎండ కూడా బాగా తీవ్రంగా ఉంది కాబట్టి అందరూ కూడా చాలా బాధ్యతగా ఏదైనా పని ఉంటేనే బయటికి రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు సహకరించిన వాంబే కాలనీ అలాగే డివిజన్ ప్రజలు కానివ్వండి, డివిజన్ నాయకులు కానివ్వండి, అలాగే జనసేన నాయకులు కానివ్వండి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇంకా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేసే విధంగా కొనసాగుతామని చెప్పేసి తెలియపరుస్తున్నాం. కృష్ణానది కరకట్ట ప్రాంత ప్రజలు వరదల సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళికలు చేస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా సంపులు ఏర్పాటు చేయటమే కాకుండా జనరేట్ బ్యాకప్ తో పంపింగ్ హౌస్ నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. అలాగే స్థానికులకు ఇళ్ల పట్టాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. 16వ డివిజన్ కళానగర్ ఏరియాలో రామలింగేశ్వర నగర్ గాయత్రి రోడ్డు కమ్యూనిటీ హాల్ ఏరియాలో ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చెందిన 2 పార్టీ కార్యకర్తలకి టిఫిన్ బండి బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. విజయవాడ కృష్ణ కరకట్ట ప్రాంత ప్రజలని వరదల నుంచి కాపాడటానికి 2014లో సీఎం చంద్రబాబు రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. వరద నీరు ఇళ్లలోకి చేరకుండా సంపులు ఏర్పాటు చేయాలని, జనరేట్ బ్యాకప్ తో పంపింగ్ హౌస్ నిర్మాణం చేయాలని, అలాగే 70 అడుగుల రోడ్డు వేయాలని ప్రణాళిక చేశారని పేర్కొన్నారు. వరదల వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానికులకి భరోసా కల్పించేలాగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్థానిక ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అనేక సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతం. వీళ్ళందరూ కూడా పేదవాళ్ళు, ఎక్కడ కూడా స్థలం కొనుక్కోలేని స్థితిలో ఈ ప్రాంతంలో దొరికిన స్థలం దొరికినట్టు ఆక్యుపై చేసి ఇల్లు కట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఇంతకంటే మెరుగైన జీవితం పొందడానికి సరైన ఆర్థిక వనరు లేక వీళ్ళందరికీ వరదల నుంచి కాపాడటానికి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాలు ఇక్కడ పర్యటించి 2014 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా విచ్చేసిన ప్రాంతం కూడా ఇదే. గాంధీ కాలనీలో గుడి మీద నుంచి చూసి ఆ రోజునే మొత్తం అధికారులతో చర్చించి దీని ప్రణాళిక కూడా సిద్ధం చేయడం జరిగింది. సో ఆ ప్రణాళిక ప్రకారమే గోడ వరకు పూర్తయింది. ఈ గోడ పూర్తయిన తర్వాత దీని పక్కన 70 అడుగుల రోడ్డు, అదేవిధంగా వర్షాకాలంలో నది ఫుల్లుగా ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే వర్షపు నీరు కానివచ్చు, లేకపోతే డ్రైన్ వాటర్ కావచ్చు, వాళ్ళు వాడే వాటర్ కావచ్చు, ఇదంతా కూడా వచ్చి చాలా ఇళ్ళకి మనం చూసాం. మొన్న వరదలో కానీ అంతకుముందు వరదలో చాలా ఇళ్ళకి మరలా అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతున్నట్టుగా ఉంది. దానికోసం ఆ రోజునే మొట్టమొదటి వేసిన ప్రణాళికలోనే ఇక్కడ 70 అడుగుల రోడ్డు రావాలా, ఇక్కడ సంపు ఒక 3-4 ప్లేసుల్లో నుయ్యలు తవ్వాలా, ఆ నూతుల్లోకి నీళ్లు కలెక్ట్ చేయాలా, ఆ కలెక్ట్ చేసి ఎమర్జెన్సీ ప్రాంతంలో దీనికి లిఫ్ట్ అవుట్ చేయాలి అని చెప్పి ప్రణాళిక, దానికోసం కూడా ఎస్టిమేషన్ కూడా వేయడం జరిగింది. ఒక్కోటి భూపేష్ గుప్తా నగర్లో ప్రధానంగా అవసరం, ఈ శ్రీరామ్ కట్ పీసెస్ దగ్గర ఒకటి అవసరం, ఇంకా కూడా ఇంకో ప్రాంతంలో ఒకటి ఉంది. ఈ 3 కనుక మన పంపింగ్ హౌస్లు కూడా కట్టి ఆ పంపింగ్ హౌస్లకు కూడా జనరేటర్ బ్యాకప్ ఇచ్చి, ఎందుకంటే జనరేటర్ లేకుండా ఏదైనా వరదలు వస్తాయి, లేదా తుఫాన్లు వస్తాయి, కరెంట్ ఉండదు, మళ్ళీ ఉపయోగం ఉండదు. అందువల్ల జనరేటర్ బ్యాకప్తో ఒక మంచి ప్రణాళికతో మన సీఈ గద్దె రామ్మోహన్ గారు 16వ డివిజన్లో గాయత్రి రోడ్, నాగేంద్ర నగర్, కళానగర్ ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా ఇక్కడ వాసన వనజ గారికి వారి జీవనోపాధి కోసం 25,000 రూపాయల టిఫిన్ బండి ఇవ్వటం, అదేవిధంగా 40,000 రూపాయలు విలువ చేసే రమణ గారికి, ఆయన వికలాంగులు, ఆయనకు కూడా జీవనోపాధికి ఇవ్వటం జరిగింది. ప్రతినిత్యం కూడా తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు
రాష్ట్ర నాయకులకి ఒక ఆదర్శంగా ఉంటూ రోజుకి 2 లక్షల రూపాయలు మరి ఆయన కష్టపడిన డబ్బుల్లో ఇవాళ ఎంతోమంది రాజకీయ నాయకుల్ని మన విజయవాడ ప్రాంతంలో చూస్తున్నాం. జనాల దగ్గర కొట్టుకు తినటం, పంచాయతీలు సెటిల్మెంట్లు చేసే రాజకీయ నాయకులు చూసాం. ఇవాళ గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు 3వ పర్యాయం ఇక్కడ ప్రజలందరూ ఎన్నుకోవడం కూడా వారి అదృష్టంగానే భావిస్తున్నారు. గతంలో మేము చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేకల్లోతు గద్దె రామ్మోహన్ గారితో పాటు కలిసి ఇక్కడ నిరసన దీక్షలు చేసి ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ హామీ ఇచ్చింది, తెచ్చింది. రేపు కంప్లీట్ చేసి రోడ్లు కూడా ఈ ప్రాంత ప్రజలకి గతంలో మేము ఇంటి పన్నులు ఇచ్చినా, రేపు ఈ ప్రాంత ప్రజలకి రోడ్లు వేసి పట్టాలు ఇచ్చినా అది ఒక్క తెలుగుదేశంతోనే సాధ్యం. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఈ రిటైనింగ్ వాల్ గురించి కారుకూతలు కోయటం, కొంతమంది స్థానిక నాయకులు కూడా కారుకూతలు కూశారు. ఈ రిటైనింగ్ వాల్ తెలుగుదేశం పార్టీ కష్టార్జితం. ఈ రోడ్డు వేసినా, రేపు ఇచ్చే ఇంటి పనులైనా ఇది తెలుగుదేశానికే ఈ హక్కు దక్కుతుందని చెప్పి ప్రజలందరూ కూడా మళ్ళా తిరిగి తెలుగుదేశం పార్టీని వేసవి వేడిమి పెరుగుతున్న నేపథ్యంలో పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మంగళవారం ఉదయం సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దావు బూచి కాలనీలో పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేసవిలో ప్రజలకి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దు, బయటకు వచ్చిన వారు తగిన జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. నియోజకవర్గంలోని జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎండాకాలం పూర్తయ్యే వరకు ఈ సేవలు కొనసాగుతాయని చెప్పారు. అలాగే ప్రజల కోసం సంక్షేమ తరహా కార్యక్రమాలు నిర్వహించడం తమ పార్టీ ధ్యేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లక్కంరాజు శ్రీనివాసరాజు, ప్రధాన కార్యదర్శి వీరభద్ర, ఇన్ఛార్జ్ కరణం వెంకట్రమణ, గరిమెల్ల చిన్న, వెలగపూడి శ్రీను, గరిమెల్ల రాధిక, అనురాధ తదితరులు పాల్గొన్నారు. ఎండలు మండుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పరంగా ప్రజలకు ఏ ఇబ్బందులు కలగకూడదని అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశాం. అర్జెంటు పని ఉంటే తప్పితే ప్రజల్ని బయటికి రావద్దు, మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న వడగాల్పులు ఉన్నప్పుడు అని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేశాం. ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకి పంపిస్తూ ఉన్నాం, ఫోర్కాస్ట్ డీటెయిల్స్ పంపిస్తూ ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం చేపట్టే చర్యలే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని చర్యలు కూడా సేవా కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈరోజు 37 డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ కానీ, అలాగే మా మహిళా నాయకురాలు రాధిక, అనురాధ, సరోజిని ఆధ్వర్యంలో ఈరోజున ఇక్కడ మరి మజ్జిగ పంపిణీ ఎన్టీఆర్ విగ్రహం ముందు, ఎన్టీఆర్ విగ్రహానికి ఏదైతే ప్రజలకు సేవ చేయాలని తెలుగుదేశం పార్టీ స్థాపించారో మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజున ఇక్కడ మజ్జిగ పంపిణీని ప్రారంభించాం. వీలున్నంతప్పుడు కూడా ప్రజలకి సేవలు అందిస్తూ ఉన్నాం. అన్ని డివిజన్లో మా కార్యకర్తలు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా నాయకులు అందరూ కూడా ఇదే పనిలో ప్రజలకి సేవలు అందించే దాంట్లో నిత్యం అందుబాటులో ఉంటూ ఉన్నారు. కాబట్టి హృదయపూర్వకంగా 30 డివిజను తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, సీనియర్ నాయకులు అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ఖచ్చితంగా దీన్ని ఆదర్శంగా తీసుకొని అండి ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో, ఇక్కడ బోండా ఉమ్మ గారి ఆదేశాలతో మజ్జిగ పంపకం ఏర్పాటు చేసాం. వాటర్ కూడా ఇక్కడ 360 రోజులు వాటర్ కూడా సప్లై చేస్తున్నామండి. వచ్చి మా 30వ డివిజను మా ప్రెసిడెంట్ గారు ఎల్ఎస్ఆర్, ఇన్ఛార్జ్ గారు రమణ గారు, చక్రెడ్డి గారు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ మీడియా వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్లని రద్దు చేయాలని, రైతులకి కనీస మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మే 20వ తేదీన చేపట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. రైతు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడారు. ఇటీవల పహల్గాంలో తీవ్రవాదుల చేతిలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రైతు సంఘాల నాయకులు రాకేష్
తికాయత్ పహల్గాంలో మరణించిన బాధితుల సంతాప సభ నిర్వహిస్తూ ఉండగా కొంతమంది మతం ముసుగులో ఆయనపై దాడికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. అలాగనే మే 20వ తేదీన దేశవ్యాప్త సమ్మె అనంతరం రైతు కార్మిక సంఘాలతో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని చెప్పారు. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ దాన్ని భారత ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తారు. ఖండించడమే కాదు, ఉగ్రవాదాన్ని ఏరివేయడానికి అవసరమైనటువంటి చర్యలు ప్రభుత్వం వైపు నుంచి ప్రజల వైపు నుంచి కూడా తీసుకోవాలని మేము కోరుతున్నాం. అయితే ఆ ఉగ్రవాద దాడిని నిరసిస్తూ రాకేష్ తికాయత్ గారు నిరసన ప్రదర్శన చేస్తుంటే హిందుత్వ శక్తులు దాడి చేయటం మాత్రం చాలా దుర్మార్గం. ఎందుకంటే దేశభక్తియుతమైనటువంటి పద్ధతిలో దేశభక్తి కోసం జరిగినటువంటి ఉగ్రవాదాన్ని ఖండించడం కోసం అక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంటే వారి మీద దాడి చేయటువంటి ఎంతకన్నా దుర్మార్గమైనటువంటి కాదు. ఇది మతం పేరుతో ప్రేరేపించేటటువంటి ఆ చర్యని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించలేదు. వారి మీద దాడిని కూడా మేము ఖండిస్తాం. మే 20వ తారీఖు దేశవ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి 2 ఉత్పత్తి స్ట్రీమ్స్, ఒకవైపున కార్మిక ఉద్యోగ సంఘాలు, రెండో వైపున గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతులు సంయుక్తంగా మోడీ గారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎక్కుపెట్టినాయి. 11 సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో నిరాఘాటంగా సాగినటువంటి సందర్భంగా ఏ ఒక్క అనుకూలమైనటువంటి విధానాన్ని కూడా మోడీ గారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు రేపు 20వ తారీఖు దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ హర్తాల్ ఈ నినాదంతో అటు కార్మిక వర్గం, ఉద్యోగులు, ఇటు రైతాంగం, గ్రామీణ పేదలు, చేతి వృత్తిదారులు అందరినీ కలిపి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వాన అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం కాబోతున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సదస్సులు, సెమినార్లు, కరపత్రాల పంపిణీ, పోస్టర్లు వివిధ రూపాల్లో ఆందోళనకి సమాయత్తం అవుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా దానికి తగినటువంటి పద్ధతుల్లో ఇప్పటికే ట్రేడ్ యూనియన్స్ అన్నీ సమావేశమైనవి. ఈరోజు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇవాళ కూర్చొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాం. 20వ తారీఖు సమ్మెని, గ్రామీణ హర్తాల్ని అన్ని జిల్లాలలో, అన్ని మండలాలలో, అన్ని పట్టణాలలో, గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తూ ఉన్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు పలు దశాబ్దాల పాటు కార్మిక సంఘాలు ఐక్యతతో కృషి చేసి సాధించుకున్నటువంటి ప్రయోజనాలను, హక్కులను, చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి వాటిని త్వరలో అమలు చేయించేదానికి ప్రారంభం చేయాలి అనేటటువంటి ఉత్కృష్ట చింతనతో కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల ఐక్య వేదిక, అట్లాగే సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గం కలిసి సమిష్టిగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ చేపట్టిన దశలవారీ ఆందోళనలో భాగంగా ఈ నెల 13వ తేదీన చెలో డిపిటిఓ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పివి రమణారెడ్డి, వై శ్రీనివాసరావు తెలిపారు. సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 2వ తేదీ నుంచి దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని, అయినప్పటికీ ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడంతో ఆందోళనని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిటిఓ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే ధర్నా
ఆందోళన చేయి తలపెట్టినట్లు వివరించారు. ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం విలేకరుల సమావేశాన్ని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ దశల వారీగా చేపట్టిన ఆందోళన విరమించారు. 13వ తేదీన నిర్వహించనున్న చలో డిపిటిఓ కార్యాలయాల ముట్టడి వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టీవీ రమణారెడ్డి, వై శ్రీనివాసరావు మాట్లాడారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలికంగా ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం స్పందించి డిమాండ్లు పరిష్కరించాలని అన్నారు. అక్రమ సస్పెన్షన్లు, అక్రమ రిమూవల్స్ ఆపాలని, గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ వెంటనే ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు. మొత్తంగా అన్ని సమస్యల్ని పరిష్కరించే దిశగా యాజమాన్యం స్పందించకపోతే తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వై శ్రీనివాసరావు, ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇవాళ ప్రధానంగా నవంబర్ 5వ తారీఖున మా ఎండీ గారికి ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత వచ్చే సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో, ఆర్టీసీ ఎండీగా ఇచ్చినటువంటి జీవోలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయమని ఇస్తే ఈ రోజు వరకు స్పందించేటువంటి పరిస్థితి లేదు. దాని మీద దఫాలుగా కార్మికుల ఆందోళన నుండి విద్యుత్ భారాల విషయంలో వైసీపీ బాటలోని కూటమి ప్రభుత్వం పయనిస్తుందని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. ఆదాని సోలార్ ఒప్పందాన్ని రద్దు చేయకపోగా ప్రజలపై వివిధ ఛార్జీల పేరిట మరింత భారాలు మోపుతున్నారని మండిపడ్డారు. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ రేపు గుణితల విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టామని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యుత్ భారాలపై సిపిఎం ప్రజాబేరీ కార్యక్రమంలో భాగంగా సత్యం గారి హోటల్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ పాల్గొని ప్రజల నుంచి స్వచ్ఛందంగా సంతకాల్ని సేకరించడం జరిగింది. 11 నెలల కాలంలో 15,485 కోట్ల భారాన్ని మోపారని ఆరోపించారు. 32,000 కోట్ల భారాలు గత ప్రభుత్వం పెంచితే తాను అధికారంలోకి వస్తే ఆ భారాలు తొలగిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరింత భారాలు పెంచారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి అన్న చంద్రబాబు, లోకేష్ మరి ఇప్పుడు ఎందుకు స్మార్ట్ మీటర్లను కొనసాగిస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ ఉద్యమం తలదన్నేలా విజయవాడలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. పెంచిన విద్యుత్ ధరలు తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ రేపు గుణతల విద్యుత్ సౌధ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు నగార విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతా ఉంది. మామూలుగా మోగెత్తట్ల 15,485 కోట్ల రూపాయలు ఈ 11 మాసాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు మోగిస్తా ఉన్నాడు. ఇది ఇంకా ఎంతటితో ఆగుతుందా లేదా అని చెప్పనేది బహుశా ఆయన చేతుల్లో లేదు, మోడీ గారి చేతుల్లోనో అదానీ గారి చేతుల్లోనో ఉంది. ఈ రకమైనటువంటి బాణి ఎప్పటికి మారుతుందని చెప్పనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 32,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెంచితే నేను తీసేస్తాను, నన్ను అధికారానికి రానివ్వండి, నేను ఎటువంటి పరిస్థితుల్లో మీకు వాగ్దానం చేస్తూ ఉన్నా భారాలు మోపను అని చెప్పనేది నాటి మాట. 11 మాసాల తర్వాత ఆయన చేస్తూ ఉన్నటువంటి పని ఏంటంటే ఆస్తి పన్నులు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, నీటి ఛార్జీలు పెరిగినాయి, డ్రైనేజ్ ఛార్జీలు పెరిగినాయి. పెరగనిదంటూ ఏమీ లేదు. నిత్య జీవిత అవసర వస్తువుల ధరలతో సహా అన్ని ధరలు కూడా ముప్పడిగా పెంచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ దశలో కరెంటు ఛార్జీల భారాన్ని మరింత మోపేటువంటి దానికి ప్రయత్నం చేయటం అంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకోటి ఉన్నదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆనాడు ఏం చెప్పారు మీరు? స్మార్ట్ మీటర్లు పెడతా ఉంటే దేశంలో ప్రభుత్వాలు మారినా ప్రజలపైన భారాలు వేసేటువంటి విధానాలు మారడం లేదు. గత ప్రభుత్వం విద్యుత్ భారాలు వేసింది, అవి మేము ఖచ్చితంగా రద్దు చేస్తాం, విద్యుత్ భారాలు వేయబోము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలో 15,000 కోట్ల రూపాయల భారాలు వేశారు. 4 రకాల సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల దగ్గర నుంచి భారాల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు అదానీ సఖీ ఒప్పందాల్లో 1750 కోట్లు లంచం తీసుకొని ₹2.49 యూనిట్కి ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి చెప్పారు. ఆ ఒప్పందాలని రద్దు చేయకుండా అదే ఒప్పందాలకు వస్తాసు పలుకుతూ ఆ ఒప్పందాలను అమలు చేయడమే కాకుండా ఈ రోజున నిన్నగాక మొన్న యాక్సిస్ కంపెనీతో అదే ₹2.49 యూనిట్కి ఒప్పందం చేసుకోవడమే పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు మోపేది, 1,00,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాల రూపంలో పడుతుంది అని ప్రజలు గగ్గోలు పెడతా ఉంటే దానికి అదనంగా ఆ ఒప్పందానికి అదనంగా మరో ₹2.10 ఎక్స్ట్రా వేసి యాక్సిస్ కంపెనీతో ₹4.60 యూనిట్కి 25 సంవత్సరాల కాలం పాటు ఒప్పందాలు చేసుకున్నటువంటి టీడీపీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రజలపైన ఏ రకంగా భారాలు వేయడానికి సిద్ధపడుతుంది అనేటువంటిది కూడా ఆలోచించి బీసీల సమస్యల పరిష్కారానికి పోరాటమే శరణ్యమని జాతీయ బీ సంక్షేమ
సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కుల గణన సైతం చేయడానికి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. అయితే జనగణన కుల గణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో తేల్చి చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. కుల గణన అనంతరం బీసీల బలం దేశానికి తెలుస్తుందని తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అయోధ్య నగర్లోని నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో సంఘం మహిళా విభాగ నగర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మహిళా అధ్యక్షురాలు బత్తుల గీత మాట్లాడారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బత్తుల గీత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చప్పిడి కృష్ణమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సంక్షేమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం కృషి చేస్తుందని తెలియజేశారు. అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ నేతృత్వంలో బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి బీసీల సమస్యలపై పోరాటం చేయవలసి ఉందని పిలుపునిచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం నగర అధ్యక్షురాలు బత్తుల గీత మాట్లాడుతూ తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా తక్షణమే కులగణన చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ మహిళలకి ప్రత్యేక రిజర్వేషన్ కేటాయించాలని డిమాండ్ చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అట్లాగే ముద్రా సంఘం స్టేట్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టిన సందర్భం ఏంటంటే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ నిర్ణయించడం చాలా హర్షణీయం. ఇది అందువలన మేము తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సభ పెట్టి ప్రత్యేకంగా మోడీ గారికి అభినందనలు తెలపాలనుకున్నాం. కానీ మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లాకా వెంకటరావు గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉండటం వల్ల ఆ నిర్ణయాన్ని మేము తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాం. ఎందుకంటే తుమ్మలపల్లిలో మీటింగ్ అంటే కనీసం 2000 మందిని సమీకరించాలి. ఇప్పుడు ఈ తక్కువ టైంలో ఆయన 7వ తారీఖు ఆయన మ్యారేజ్ కాబట్టి ఆ నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకొని ఇక్కడ మీటింగ్ పెట్టి ప్రత్యేకంగా మనం మీటింగ్ పెట్టి మోడీ గారికి అభినందనలు తెలియజేద్దామని అనుకున్నాం. అదేవిధంగా దానికి ఒక ప్రత్యేకంగా టైం బౌండ్ అనేది అనౌన్స్ చేయాలి. కులగణన చేస్తామని చెప్పారు కానీ ఎప్పుడు మొదలు పెడతారు, ఎప్పుడు ముగిస్తారు అనేది కూడా దాంట్లో చెప్పలేదు వాళ్ళు. దానికి సంబంధించిన కేంద్ర మంత్రి మేము అది కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక టైం బౌండ్ అనేది పెట్టండి. ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన, ఎప్పుడు ముగిస్తారు, ఆ విధి విధానాలు కూడా మీరు పబ్లిక్ చేయండి, మీడియాకి పబ్లిక్ చేయండి అని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని మేము మా డిమాండ్ ఎప్పటి నుంచో ఉండేది. దాదాపు నెక్స్ట్ ఈ రోజున మేము మహిళా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజున కులగణన జరిగేది కావాలి. నెక్స్ట్ ఈ రోజున సముచితంగా ఈరోజు మన ప్రధాని గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి ముందుగా మేము మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళలు ఇంకా ఎదగాలి, వాళ్ళకి కొంచెం రిజర్వేషన్స్ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ చట్టపరంగా కానీ అన్ని విధాలలో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది కల్పించాలి. బీసీ మహిళలు ఇంకా ముందుకు కొనసాగించాలి. వాళ్ళకి ఏమేం కావాలో అన్ని రిజర్వేషన్లు ఈ రోజున మేమంతా అన్ని కులాలు కలిసి ఒకటిగా ఉండి మాకు వచ్చే రిజర్వేషన్స్ని మేము సాధించుకుందాం అన్నదే మా నిర్ణయం. మా జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా వెంగళ గారి ఆధ్వర్యంలో మహిళలందరం కూడా అన్ని కులాలతో కలిసి కట్టుగా మేము వర్క్ చేసి మా రిజర్వేషన్ని, మా డిమాండ్లని భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ రిటైల్ సంస్థలలో ఒకటైన ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏపీఎంఎల్ విజయవాడలో మహీంద్రా డీలర్షిప్ ని ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మహీంద్రా డీలర్షిప్ ని విజయవాడ ఎనికేపాడులో ఏర్పాటు చేశారు. మహీంద్రా ఏపీ సేల్స్ కస్టమర్ కేర్ సిఎక్స్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, అలాగనే ప్రెసిడెంట్ అండ్ నేషనల్ సేల్స్ హెడ్ బనేశ్వర్ బెనర్జీ విశాలమైన ఆటోమోటివ్ మహీంద్రా షోరూమ్ ని ప్రారంభించడం జరిగింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో సేల్స్, సర్వీస్, స్పేర్స్ 61 సర్వీస్ బేలు ఉన్నాయని చెప్పారు. విజయవాడ ఎనికేపాడులో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆటోమోటివ్ మహీంద్రా షోరూమ్ ని ఏర్పాటు చేశారు. సేల్స్, సర్వీసు, స్పేర్స్ సేవలు అన్ని ఒకే చోట లభించేలాగా ఏర్పాటు చేసిన ఈ అధునాతన షోరూమ్ ని మహీంద్రా ఏపీ సేల్స్ కస్టమర్ కేర్ సిఎక్స్ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ప్రెసిడెంట్ అండ్ నేషనల్ సేల్స్ హెడ్ బనేశ్వర్ బెనర్జీ లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కుమార్, బనేశ్వర్ బెనర్జీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేష్ సింఘ్వి మాట్లాడారు. ఈ షోరూంలో 14 వాహనాలని ఒకే చోట ప్రదర్శించగల విశాలమైన స్థలం ఉందని తెలియజేశారు. అన్ని రకాల వాహనాలు ఒకే చోట లభిస్తాయని అన్నారు. కస్టమర్లు ఈ కేంద్రంలో అడుగు పెట్టగానే కొత్త టెక్నాలజీని ప్రత్యక్షంగా చూడగలుగుతారని అన్నారు. INGLO అనే ఎలక్ట్రిక్ వాహనాల ప్లాట్ఫామ్, ప్రపంచంలో వేగంగా పనిచేసే MAA అనే స్మార్ట్ సిస్టమ్, అలాగనే హీరో ఫీచర్లు కూడా ఇందులో కనువిందు చేస్తాయని తెలియజేశారు. AMPL దేశవ్యాప్తంగా తన విస్తృత నెట్వర్క్ ని మరింత బలోపేతం చేసుకుంటుందని చెప్పారు.
అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ నారాయణ హర్ష్ మెహతా మాట్లాడుతూ గత ఏడాది 37,000 మహీంద్రా వాహనాలను విక్రయించడం జరిగిందని, అంటే ప్రతి 13 నిమిషాలకు ఒక వాహనం అమ్ముడుపోయిందని చెప్పారు. ఏఎంపీఎల్ భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డిఏఎం కోసం అతిపెద్ద సేల్స్ మరియు ఆఫ్టర్ సేల్స్ భాగస్వామిగా నిలిచిందని చెప్పారు. 5 కోట్ల రూపాయలతో ఏఎంపీఎల్ ఏర్పాటు చేసిన ఈ డీలర్షిప్ కృష్ణా జిల్లాలో అయితోదని, ఈ జిల్లాలో మరొక 2 కొత్త కేంద్రాలను స్థాపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. Sorry for all the delay that has happened, but we appreciate your patience and your support. Just to add on to what Mr. Narayana said, this is the largest facility in South India, which covers 1 lakh square feet, and we can cater to about 3,000 customers in service every month. That is almost 36,000 customers in a year. We are the largest partners for Mahindra in India, doing about 3,200 vehicles every month. Last year we sold 37,000 vehicles of Mahindra, and this facility we employ about 300 plus people. So that is the employment that generation that we are doing in Vijayawada, just out of this one facility. So we are fortunate for everybody for giving us this opportunity, and our gratitude towards our customers for continuously having faith in us, and we also thank Mahindra for the opportunity of expanding with them across India. Thank you so much. Yeah, one important number I forgot. We sell 1 vehicle every 13 minutes. So that is the kind of numbers that we are doing with Mahindra. So every 13 minutes we are selling 1 vehicle. So that is how big we are with Mahindra, and we are very grateful. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ని ఆటోమోటివ్కి. ఇది ఈరోజు 135th షోరూమ్ ఇనాగ్రేషన్ అవుతుంది విజయవాడలో. ఆల్రెడీ చూసుకుంటే 10 years సెలబ్రేషన్ ఇంతకు ముందే చేసుకున్నాము. ఇది లార్జెస్ట్ షోరూము, 14 కార్ డిస్ప్లే ఇక్కడ ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. ఇది కాకుండా 61 బేస్. మనం చూసుకుంటే ఆటోమోటివ్ మహీంద్రా ఆటో 1958 నుంచి అసోసియేషన్ ఉంది. ఇప్పుడు దాకా మన ప్రెజెన్స్ మొత్తం సౌత్లో ఉంది. అది కాకుండా మనకి ఈవెన్ మహారాష్ట్ర పూణేలో కూడా మనకి షోరూమ్స్ ఉన్నాయి. మనము ఆటోమోటివ్ చూసుకుంటే లార్జెస్ట్ వాల్యూమ్ కాంట్రిబ్యూటర్, మహీంద్రాకి చూసుకుంటే వీఆర్ లార్జెస్ట్ డీలర్షిప్. అసోసియేషన్ మహీంద్రా నుంచి మాకు ఉంది, అండ్ వీఆర్ నెంబర్ 1 ఫర్ ది మహీంద్రా ఇన్ వాల్యూమ్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మీడియా పర్సన్ అందరికీ వచ్చినందుకు. ఈరోజు మహీంద్రా నుంచి డెలిగేట్స్ అందరు కూడా వచ్చారు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు, అండ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వచ్చాయి. దాని గురించి టెక్నికల్లీ అడ్వాన్స్డ్ మా దగ్గర బేస్, దాని తర్వాత ట్రైన్డ్ మ్యాన్ పవర్, దగ్గర 350 మంది అసోసియేట్స్ మనకి విజయవాడలో పనిచేస్తున్నారు. మొత్తం చూసుకుంటే ఓన్లీ మహీంద్రాకి 3,500 మంది పర్సన్స్ ఉట్టి ఆటోమోటివ్లో ఓన్లీ మహీంద్రా సెక్షన్కి పనిచేస్తున్నారు. వీఆర్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాము, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని చెప్పే ఈ ఫెసిలిటీ ఓపెన్ చేసాము. అండ్ సౌత్ ఇండియాలో ఇది లార్జెస్ట్ షోరూము. 14 కార్ డిస్ప్లే అనేది ఇప్పుడు ఏ షోరూంలో ఎక్కడా లేదు. ఈ ఫెసిలిటీ మనం ఇప్పుడు ఇచ్చాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సర్వీస్ మనకి కృష్ణా డిస్ట్రిబ్యూటర్ కాంప్లెక్స్. అయితే మహీంద్రా నంబర్ల గురించి మాట్లాడవచ్చు. ఆటోమోటివ్ నంబర్లు చూసుకుంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో అన్ని ఆలయాలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు. మొదటి దశలో 23 ఆలయాలు సంబంధించి మాస్టర్ ప్లాన్ ని సిద్ధం చేయాలని ఆదేశం. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ. మహిళా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం. వరదల సమయంలో ఇబ్బందులు పడకుండా సమగ్రమైన ప్రణాళికలు చేస్తుందని స్పష్టం చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. జనరేటర్ బ్యాకప్ తో పంపింగ్ హౌస్ నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.